అభివృద్ధి టీడీపీ అధినేత చంద్రబాబుతోనే సాధ్యమని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 165 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకోబోతోందని చెప్పారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీకి చెందిన మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని ప్రసంగించారు. 42వ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కార్యకర్తలే టీడీపీకి అండా దండా అని తెలిపారు. ఆవిర్భావ వేడుకల సందర్భంగా సీనియర్ నాయకులను, కార్యకర్తలను సన్మానించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని కేశినేని చిన్ని అన్నారు. 42 సంవత్సరాల పార్టీ ఇవాళ మీరందరూ ఆ మహానుభావుడు పెట్టిన ముహూర్తం. మన నందమూరి తారక రామారావు గారు మన ఆరాధ్య దైవం. ఆయన పెట్టిన ముహూర్త బలం ఏమో కానీ మీ అందరూ ఈ పార్టీని భుజస్కంధాల మీద పెట్టి మోశారు. ఇటువంటి పార్టీలో ఉండటం మా అందరి ఇప్పుడు జనరేషన్ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్ గా ఉండేదంటే రామారావు గారు 9 నెలల్లో పార్టీ పెట్టి రామారావు గారు తెలుగుదేశం పార్టీ మీ అందరి సహకారంతో కాంగ్రెస్ ని పారద్రోలి బ్రహ్మాండ విజయంతో 9 నెలల్లో పార్టీని గెలిపించిన ఘనత ప్రపంచం మొత్తం మీద ఎవరికన్నా ఉందంటే అది రామారావు గారి వల్లే అయ్యింది. అటువంటి పార్టీని మీరందరూ దగ్గరుండి నడిపించారు. మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ అదే క్రమంలో రామారావు గారి వారసత్వం తీసుకుని మన నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఎంతో అభివృద్ధి చేశారు. ఈ 42 సంవత్సరాల ప్రయాణంలో మన పార్టీ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. అయినా కూడా మన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పార్టీని మళ్లీ అధికారంలో తీసుకొచ్చి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా ఎన్నోసార్లు కృషి చేశారు. మనం చూస్తే 1984లోనే ఒక సంక్షోభం, ఆ తర్వాత 2009 అధికారంలో లేము, 2004 అధికారంలో లేము. అయినా కూడా 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా మీరందరూ గట్టిగా కృషి చేసి మళ్ళీ 2014లో అధికారంలో తీసుకొచ్చారు. ఇక 2019లో ఒక్క ఛాన్స్ అని అన్ని వర్గాలు మోసపోయినాయి. ఆ వర్గాలు మోసపోయినతో పాటు మన పార్టీ ఓడిపోయింది. ఎంత అభివృద్ధి చేసినా కూడా ఓడిపోయాం. ఈ 2019 సంవత్సరం నుంచి జరగని దారుణాలు లేవు, కుట్రలు లేవు. మన పార్టీని ఇంటికి పంపిద్దామని ఎంతో మంది ఆలోచించారు. కానీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా నిలబడి ముందుండి పోరాడి ఎటువంటి కేసులు ఎదుర్కొని ఎటువంటి భయం లేకుండా పార్టీని వాళ్ళ విజయ తీరాన్ని నిలబెట్టారంటే అదందరూ మీ అందరి కృషే. తప్పకుండా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.